హే గైస్ ఎలా ఉన్నారు మనం చరిత్ర చూసుకుంటే నీటి కోసం చాలా యుద్ధాలు జరిగాయి ఇంకా జరుగుతున్నాయి కూడా వాటర్ కోసం సో వాటర్ అంటే కదరదు వాటర్ అదే ఆ కింద పడి దొర్లే వాటర్ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి మన కేరళ తమిళనాడు కర్ణాటక యమునా నది కోసం మన ఆంధ్ర తెలంగాణ కృష్ణా నది కోసం మ్యూచువల్ గా డైవర్స్ తీసుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా వాటర్ పెద్ద సమస్యగా మారింది అసలు ఎందుకు కృష్ణా నది నీళ్ల కోసం ఇద్దరు బ్రదర్స్ కొట్టుకుంటున్నారు కృష్ణా నది ఇష్యూకి కారణాలేంటి ఎవరికి ఎంత వాటా ఉంది ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి మీ నుంచి నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి ఇలాంటి వీడియోస్ చేయడం చాలా కష్టం బట్ మీ సపోర్ట్ ఉంటే ఆ కష్టాన్ని ఇష్టంగా చేయొచ్చు సో వీడియో చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణా రివర్ ఇండియాలోనే థర్డ్ లాంగెస్ట్ రివర్ సౌత్ లో చూసుకుంటే గోదావరి తర్వాత పొడవైన నది కృష్ణా నది ఇది సుమారు 1400 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది మహారాష్ట్రలో 305 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది కర్ణాటకలో మొత్తం 483 కిలోమీటర్స్ ప్రవహించి తంగడి అనే గ్రామం దగ్గర తెలంగాణలోకి కృష్ణా నది ప్రవేశిస్తుంది అలా తెలంగాణలో 222 కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్లో 380 కిలోమీటర్స్ ప్రవహించి హంసల దీవి దగ్గర బే ఆఫ్ బెంగాల్ మహాసముద్రంలో కలిసిపోతుంది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం కృష్ణా నది నీళ్లు మాత్రమే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉండవు మధ్యలో చాలా ఉపనదులు వీటిని ఇంగ్లీష్ లో ట్రిబ్యూటరీస్ అంటారు అనమాట అవి కలుస్తాయి అందులో పెద్ద ఉపనదులు భీమా తుంగభద్ర ఇంకా చాలా ఉపనదులు ఉంటాయి అండ్ హైదరాబాద్ లో మూసీ నది కూడా కృష్ణా నదిలో కలుస్తుంది ఈ కృష్ణా నది ప్రవాహం 3 రీజన్స్ గా ఉంటుంది ఫస్ట్ వన్ అప్పర్ రీజన్ అంటే నది ప్రవాహం స్టార్ట్ అయిన రీజన్ అన్నమాట ఇందులో మహారాష్ట్ర కర్ణాటక వస్తాయి అండ్ సెకండ్ వన్ లోయర్ రీజన్ ఈ రీజన్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వస్తాయి అప్పర్ రీజన్ తో కంపేర్ చేస్తే ప్రవాహం నీళ్లు తగ్గుతాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెల్టా రీజన్ ఇది ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ప్రాంతానికి వస్తుంది ఈ రీజన్ తర్వాత నది సముద్రంలో కలిసిపోతుంది ప్రాజెక్ట్స్ ఆన్ కృష్ణా రివర్ సహజంగా నదుల నుంచి నీరు వేస్ట్ గా సముద్రంలోకి పోకుండా డ్యామ్స్ ప్రాజెక్ట్స్ అండ్ రిజర్వాయర్స్ కడతారు అలా మన పైన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర స్టేట్స్ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ కట్టేశాయి వాళ్ళు డ్యామ్స్ కట్టడం వల్ల మనకి కృష్ణా నీళ్లు నార్మల్ గానే తక్కువ వస్తాయి కృష్ణా నదితో మిగతా ఉపనదులు కూడా కలవడం వల్ల మళ్ళీ ప్రవాహం పెరుగుతుంది తెలంగాణలోకి కృష్ణ ఎంటర్ అయ్యాక జురాల ప్రాజెక్ట్ కట్టారు ఇది 1995లో కంప్లీట్ అయింది ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట దీని వల్ల 560 గీగావాట్ల ఎలక్ట్రిసిటీ సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంది ఈ డ్యామ్ సుమారుగా 12 టీఎంసీల వాటర్ ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది ఈ జురాల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా తెలంగాణలోనే ఉంటుంది దీని తర్వాత కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ ని కట్టారు ఇది 1980లో మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయింది ఇది తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్ లో ఉంటుంది అనమాట ఈ డ్యామ్ ద్వారా 216 టీఎంసీ వరకు నీళ్ళని స్టోర్ చేసుకోవచ్చు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ గా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ కి కర్ణాటక నుంచి వచ్చిన తుంగభద్ర ఉపనది నీళ్లు కూడా కలుస్తాయి జురాల నుంచి శ్రీశైలం మధ్యలో కృష్ణా నదికి రైట్ సైడ్ ఏమో ఆంధ్రాకి సంబంధించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పలమూరు కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ శ్రీశైలం కన్నా ముందే ఉంటాయి కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ తో పోలిస్తే చిన్నవి తక్కువ కెపాసిటీస్ కలిగినవి శ్రీశైలంకి జురాల డ్యామ్ కి మధ్యలో పోతిరెడ్డిపాలెం డ్యామ్ ఉంటుంది ఈ పోతిరెడ్డిపాలెం డ్యామ్ లో 26.84 టీఎంసీల నీళ్లను స్టోర్ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది 44,000 క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇది 2010లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉంది ఇది శ్రీశైలం కి దిగువలో ఉంటుంది కాబట్టి జురాల నుంచి వస్తున్న నీరు పోతిరెడ్డిపాలెం హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ రిజర్వాయర్ కి వెళ్లి అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి వెళ్తుంది అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గర 854 ఫీట్ లెవెల్ కి వాటర్ ఉంటేనే ఈ ప్రతిపాడు ప్రాజెక్ట్ కి వాటర్ వెళ్లే అవకాశం ఉంటుంది ఆంధ్ర తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు స్థాపించిన కంపెనీస్ గురించి మీరు ఈ ఆడియో బుక్ లో వినొచ్చు ఈ ఆడియో బుక్ మీకు కుక్ ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది అనమాట దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి మీ మూడ్ ని బట్టి మీరు బుక్ ని చూస్ చేసుకోవచ్చు బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ బుక్స్ ని మీరు వినొచ్చు అంటే తెలుగులో కూడా ఆడియో స్పీడ్ నోటిఫికేషన్ ఆడియో క్వాలిటీ ఇలా చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త బుక్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు
ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎం ని యూజ్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ దీంట్లో వ్యాలంటైన్స్ డే సేల్ అనేది నడుస్తుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న లవ్ 60 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి 12th నుంచి 16th వరకు అనమాట. సో ఈ రోజు లాస్ట్ రోజు. సో హరియప్. తర్వాత మీరు నా పర్సనల్ ప్రోమో కోడ్ KV50 ఇస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. శ్రీశైలం తర్వాత కృష్ణా నదిపై ఉన్న మరో డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్. ఇది కూడా తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉంది. దీన్ని కూడా 1967 లో ప్రారంభించారు. ఓపెన్ చేశారు. 1985 లో పవర్ స్టేషన్ కట్టారు. నాగార్జున సాగర్ లో 405 TMCల వాటర్ ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంది. ఈ ఒక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల 816 మెగావాట్స్ కరెంట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాదు ఈ డ్యామ్ లో నీళ్ల వల్ల నేరుగా 21 లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీని తర్వాత కృష్ణా నదిపై పులిచింతల డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్ లో 45.7 TMCల వాటర్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ డ్యామ్ మీద కూడా పవర్ స్టేషన్స్ ఉన్నాయి. దాని వల్ల 120 మెగావాట్స్ పవర్ జనరేట్ అవుతుంది. ఇలా కృష్ణా నదిపై ఎన్నో డ్యామ్స్ కట్టారు. డిస్ప్యూట్స్ అరౌండ్ కృష్ణా రివర్. ఈ డిస్ప్యూట్స్ తెలుసుకునే ముందు కొన్ని లాస్, ఆర్టికల్స్, టెక్నికల్ టర్మ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 262. ఈ ఆర్టికల్ ప్రకారం ఏదైనా స్టేట్స్ మధ్య నీళ్ల గురించి సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి 2 లాస్ ని పార్లమెంట్ తీసుకొని వచ్చింది. ఫస్ట్ వన్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. ఈ లా ప్రకారం రాష్ట్రాలకి నీళ్లు ఆర్ నదుల గురించి ఏదైనా ఇష్యూ ఉంటే ట్రిబ్యునల్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేయాలి. ట్రిబ్యునల్స్ అంటే తాత్కాలికంగా నియమించే కమిటీ. ఈ ట్రిబ్యునల్స్ నది ప్రవహిస్తున్న రాష్ట్రాల యొక్క వాదనలు విన్న తర్వాత మెంబర్స్ అందరితో కలిసి ఒక అగ్రిమెంట్ పాస్ చేస్తుంది. ఆ ఇష్యూ అయిపోయాక ఆ ట్రిబ్యునల్ ఉండదు. ఎంతవరకు ఆ ఇష్యూ సాల్వ్ అవ్వకుండా ఉంటుందో అంతవరకు ట్రిబ్యునల్ అలాగే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ రివర్ బోర్డ్ యాక్ట్ 1956. ఈ యాక్ట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న నదుల మొత్తం సమాచారం అందించడానికి, దాని డెవలప్మెంట్ కోసం, రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం సెంట్రల్ గవర్నమెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ RMB అని ఒక బోర్డ్ ని నియమిస్తుంది. ఈ బోర్డ్స్ ముఖ్యమైన నదులకి ఉంటాయి. అలానే కృష్ణా నదికి కూడా ఉంది. ఈ బోర్డులో మహారాష్ట్ర, కర్ణాటక, AP, తెలంగాణకి సంబంధించిన వారు ఉంటారు. ఈ మేనేజ్మెంట్ బోర్డ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపెక్స్ కౌన్సిల్. ఇందులో జలశక్తి మినిస్టర్స్ ఇంకా 2 రాష్ట్రాల CMs ఉంటారు. తెలంగాణ, ఆంధ్రాలో కామన్ గా ఉండే 2 నదులు గోదావరి, కృష్ణ. ఈ 2 నదులపై 2014 తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ కొత్తగా కడితే ఈ ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. వీటితో పాటు కృష్ణా రివర్ బోర్డ్, గోదావరి రివర్ బోర్డ్ అని కూడా ఉంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కిందకు వస్తాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిస్ప్యూట్. కృష్ణా నదికి సంబంధించి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మొదటిసారి ట్రిబ్యునల్ ని మాత్రం 1969లో పెట్టారు. 1969 ఏప్రిల్లో స్టార్ట్ అయిన కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 కృష్ణా నదిలో ఎవరెవరు ఎంత వాటర్ వాడుకోవాలి, దేనికోసం వాడుకోవచ్చు, ఇలాంటి పంపకాలను క్యాలిక్యులేట్ చేసి 1976లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం కృష్ణా నదిలో మొత్తం అంచనా వేసిన నీళ్లు 2060 TMCలు. అందులో మహారాష్ట్రకి 560 TMCలు, కర్ణాటకకి 700 TMC, ఉమ్మడి ఏపీకి 800 TMCలు పంచింది. ఈ ట్రిబ్యునల్ 2000 వరకు రివ్యూస్ చేసింది. తర్వాత ఇది ఎండ్ అయింది. దాని తర్వాత 2004లో మళ్ళీ 3 రాష్ట్రాల మధ్య ఇబ్బందులు రావడంతో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2ని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చారు. ఈ ట్రిబ్యునల్ 2010లో అప్పటి జనాభా, వారి వాడకం బట్టి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నచ్చలేదు. దాంతో 2011లో సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ పెట్టింది. దాంతో KWDT2 మళ్ళీ 2013లో ఒక కొత్త రిపోర్ట్ ని ఇష్యూ చేసింది. ఈసారి కూడా ఆ రిపోర్ట్ లో ఉన్న పంపకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నచ్చలేదు. దాంతో మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఈ లోపల 2014లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 విడిపోయాయి కాబట్టి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇంకా కొనసాగుతుంది. 2014లో కృష్ణా వాటర్ ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటాలు వేసుకొని మొత్తం 811 TMC ఫీట్ల కృష్ణా నీళ్లను 66:34 రేషియోలో డివైడ్ చేసుకున్నారు. 66% అంటే 512 TMCని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలాగా అండ్ 34% వాటర్ ని అంటే 299 TMCల నీళ్లు తెలంగాణ ఉపయోగించుకునేలాగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు 2014 యాక్ట్ ప్రకారం వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ లో ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్ కి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ ఇరిగేషన్ కి ఇవ్వాలి అండ్ లాస్ట్ కి మాత్రమే పవర్ జనరేషన్ కి ఇవ్వాలి అని రూల్ పెట్టుకున్నారు. దీనికి
అప్పుడు రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఒకవేళ నీళ్ల పంపిణీలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే దాన్ని సాల్వ్ చేసే పనిని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించారు. ఒకవేళ కృష్ణా బోర్డు దగ్గర ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే ఎపెక్స్ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్ ఫైనల్ డెసిషన్ అని కూడా డిసైడ్ అయ్యారు. స్టేట్ సపరేట్ అయిన తర్వాత డిస్ప్యూట్స్ 2015లో తెలంగాణ గవర్నమెంట్ 2014లో వాటర్ ని 66:34 రేషియోలో డివైడ్ చేశారు. తెలంగాణ కొత్త స్టేట్ కాబట్టి వాటర్ అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి 50:50 రేషియోని పెట్టండి. దానికోసం కొత్త ట్రిబ్యునల్ ని పెట్టి కృష్ణా నీళ్లను 3 రాష్ట్రాలకు కాదు కొత్తగా వచ్చిన తెలంగాణని కూడా కలిపి 4 రాష్ట్రాలకు వాటా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టింది. ఇది ఒక ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మెయిన్ ప్రాబ్లం వచ్చింది పోతిరెడ్డిపాలెం దగ్గర ఉన్న హెడ్ రెగ్యులేటర్ గురించి. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించింది. శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లిమిట్ వచ్చేసి 885 ఫీట్ అయితే పోతిరెడ్డిపాలెం హెడ్ రెగ్యులేటర్ 848 ఫీట్ లో ఉంది. 44,000 క్యూసెక్ల వాటర్ ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెజెంట్ ఉన్న సైజును ఇంకా పెంచి 88,000 క్యూసెక్ల వాటర్ ని తీసుకోవాలి అని ప్లాన్ చేసి న్యూ ప్రాజెక్ట్ ని కట్టాలి అని నిర్ణయించుకున్నారు. దీన్నే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. అయితే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సెంటర్ నుంచి ఎలాంటి క్లియరెన్స్ దొరకలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో కేవలం తాగడానికి మాత్రమే నీళ్లు కాదు ఇరిగేషన్ కి కూడా వాడుకుంటున్నారు అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై ఎలిగేషన్స్ వేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఏమో తెలంగాణ శ్రీశైలం నాగార్జున పులిచింతల రిజర్వాయర్స్ నుంచి పవర్ జనరేట్ చేస్తుంది. మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే తప్పేంటి, అయినా మేము మాకిచ్చిన వాటాలోనే వాడుకుంటున్నాం అని అన్నారు. 2014 రూల్ ప్రకారం లాస్ట్ లో మాత్రమే పవర్ జనరేషన్ కి వాడాలి. మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రజలకి తాగునీరు అందిస్తున్నాం అని అంటున్నారు. నీళ్లు లేక మేము బాధపడుతుంటే ఎలక్ట్రిసిటీ అక్రమంగా జనరేట్ చేస్తున్నారు. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్ట్ లో వాటర్ ని ఎక్కువగా పవర్ జనరేషన్ కి వాడుతున్నారు. దానివల్ల శ్రీశైలంలో వాటర్ లెవెల్స్ పెరగటం లేదు. వాటర్ లెవెల్ 881 ఫీట్ కి చేరినప్పుడే తెలంగాణకి పవర్ కోసం వాటర్ ఇస్తాం. అంతేకాదు ఈ పవర్ జనరేషన్ కోసం కృష్ణా బోర్డు దగ్గర నుంచి తెలంగాణ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు అని ఆంధ్ర అంటుంది. దానికి తెలంగాణ 2014కి ముందే పవర్ ని జనరేట్ చేస్తున్నాం, కొత్తగా ఏమీ కట్టలేదు. పవర్ జనరేషన్ గురించి 2014 అగ్రిమెంట్ లో కూడా ఏం చెప్పలేదు, ఇంకా పర్మిషన్ దేనికి తీసుకోవాలి అని అంటుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే తెలంగాణకి నీళ్లు దొరకటం కష్టమవుతుంది అని అంటున్నారు. ఇలా రెండు రాష్ట్రాలు కృష్ణా నది వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. ఇది మెయిన్ ఇష్యూ. ఇదే కాక ఇంకో ఇష్యూ కూడా ఈ కృష్ణా నది గురించి ఉంది. అది రాజోలి బండా డ్యామ్. ఈ డ్యామ్ కర్ణాటకకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి బార్డర్ లో తుంగభద్ర రివర్ దగ్గర ఉంది. ఇందులో 42 కిలోమీటర్స్ వరకు వాటర్ ఫ్లో అవుతుంది. దీనిని 3 రాష్ట్రాలు పంచుకుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వాటాని తరలించడానికి డ్యామ్ దగ్గర ఎడమ కాలువ నుంచి ఒక డైవర్షన్ స్కీమ్ చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఆగిపోతాయి అని తెలంగాణ అంటుంది. అందుకే ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ వెంటనే ఆపేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక రీసెంట్ గా పెట్టిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు కృష్ణా నది నీళ్ల వాడకం గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. ఆ ప్రెజెంటేషన్ లో తెలంగాణకి రావాల్సిన నీళ్ల వాటా కూడా పాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొట్టిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెలంగాణకి ఎక్కువ నీళ్లు వచ్చేవి, విడిపోయాక ఎలాంటి లాభం జరగలేదని అసెంబ్లీలో ఈ ఇష్యూని మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి నీటి సమస్యలు అంత త్వరగా రిజాల్వ్ అవ్వవు. చాలా రాష్ట్రాలు నీటి కోసం ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాయి. ఒక రాష్ట్రం ఏమో వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే వేరే రాష్ట్రం కూడా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతున్నాయి. ఇందులో ఎవరి వాదనలు వాళ్ళకి ఉన్నాయి. సో ఇలా రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆచి తూచి అడుగు వేస్తుంది. అందుకే ఇష్యూ అంత త్వరగా ఒక కొలిక్కి రావు. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ప్రజల మంచి కోసం రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. ఒక విధంగా ఏదో ఒక చిన్న హ్యాపీనెస్. కానీ ఇలాంటి గొడవలు త్వరగా సాల్వ్ చేయకపోతే చాలా పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. రాష్ట్రాలన్నీ కూర్చొని సమస్యని సాల్వ్ చేసుకోకపోతే నష్టపోయేది జనమే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.